నమస్కారం యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. రొట్టెల పండుగకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించిన మంత్రి నారాయణ పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపీ నేతలు, సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి. యాక్సిడెంట్ జోన్ గా మారిన ఏఎస్పేట క్రాస్ రోడ్డు, వరుస ప్రమాదాలతో గాలుల్లో తేలుతున్న ప్రాణాలు, భయాందోళనలో ప్రజలు. కోట మండలంలో విద్యుత్ స్తంభంపై వేలాడుతూ కనిపించిన ఓ వ్యక్తి మృతదేహం, ఉలిక్కిపడ్డ స్థానిక ప్రజలు. ముత్తుకూరు ఆర్టీసీ బస్టాండును తనిఖీ చేసిన జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి, అధికారులపై ఆగ్రహం. ప్రసిద్ధ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. పండుగ ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర అంశాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో త్వరలో జరగనున్న రొట్టెల పండుగకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ సందర్భంగా రొట్టెల పండుగ ఏర్పాట్లపై కలెక్టరేట్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్లతో కలిసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పండుగ సమయంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్, ఇతర ముఖ్య ఏర్పాట్లపై ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్, ఎస్పీ కృష్ణకాంత్ తో వారు చర్చించారు. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ బారా షాహీద్ దర్గాలో 25,000 మంది ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకునేలా ఒకే వేదిక ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రొట్టెల పండుగ సందర్భంగా బారా షాహీద్ దర్గా అభివృద్ధికి 5 కోట్ల నిధులు సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేయడం హర్షణీయమన్నారు. దర్గా అభివృద్ధికి మంత్రి నారాయణ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రొట్టెల పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. నుడా నుంచి నా వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ సమావేశంలో అధికారులు, టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. దర్గా గురించి తెలియని ఇది 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గా. ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు మేయరు. అక్కడ ఎంతో డెవలప్ చేసాం. రోడ్లు కావచ్చు, ఆడ ఘాటు కావచ్చు, తర్వాత టెంపుల్ ఆ యొక్క పరిసరాల ప్రాంతాలు కావచ్చు, చాలా చక్కగా చేసాం. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు కూడా యాక్చువల్గా దాన్ని డెవలప్ చేయడం జరిగింది. అయితే గత రొట్టెల పండుగ అప్పుడు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్లో దానికి ఒక 5 crores శాంక్షన్ చేస్తా ఉన్నారు. ఆ బారా షాహీద్ దర్గాలో అభివృద్ధి పనుల కోసం, ముఖ్యంగా ప్రార్థనా మందిరం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ప్రత్యేకంగా ప్రయత్నించి 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించారు. 5 కోట్ల రూపాయలతో అతి త్వరలోనే నుడా ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రార్థనా మందిరం అంతా కూడా సిద్ధమవుతుందని, ఒక మత సామరస్యంగా ఉన్నటువంటి రొట్టెల పండుగ బారా షాహీద్ దర్గా దాని అభివృద్ధి కోసం మొదటి నుంచి అబ్దుల్ అజీజ్ నారాయణ గారు దాన్ని ఎంతో చేశారు. దాని తర్వాత శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. వెన్నుపోటు పరిపాలనకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని వైసీపీ ముఖ్య నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. వెన్నుపోటు పరిపాలనకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ మేరిగా మురళితో కలిసి వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేసిన అబద్ధపు హామీల అమలు కోరుతూ ప్రజలకు అండగా నిలిచి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్న ప్రతిపక్ష నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజల పక్షాన నిలిచి చేస్తున్న పోరాటాలకు భయపడి చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అమలు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ, మాజీ ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, సాయి మోహన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది. ఈ సంవత్సరంలో ప్రజలు ఎంత దగాపడ్డారో
చంద్రబాబు ఎంత మోసం వెన్నుపోటు ప్రజలకు చేసినాడు అందరికీ అర్థమైంది. చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్. వెన్నుపోటుకి చంద్రబాబు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మొట్టమొదటి నుంచి కూడా ఆయన పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావడం దగ్గర నుంచి ప్రజల్ని వెన్నుపోటు పడడం, ప్రతిసారి కూడా హామీలు ఇవ్వడం, దొంగ హామీలు ఇవ్వడం. పోయినసారి అయితే 2014 స్టేట్ బైఫర్కేషన్ సమయంలో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుంది అనే నినాదంతో ముందుకెళ్ళి కేవలం 34,000 జాబ్స్ మాత్రమే 5 సంవత్సరాల్లో ఇస్తే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సుపరిపాలన అందించాడు అందరికీ తెలుసు. నిరుపేదలు నివసించే ప్రాంతంలో అన్ని హంగులతో పార్కు ఏర్పాటు చేశామని, పిల్లల సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వెంకటేశ్వరపురంలోని ఏపీజే అబ్దుల్ కలాం పార్కుని ఆయన ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది రాక్షస పాలన అని, కూటమి ప్రభుత్వానిది ప్రజారంజక పాలన అని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 54వ డివిజన్ వెంకటేశ్వరపురంలోని ఏపీజే అబ్దుల్ కలాం పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని పార్కును ప్రారంభించారు. నారాయణకి డివిజన్ టీడీపీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నిరుపేదలు నివసించే ప్రాంతంలో అన్ని హంగులతో పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. పిల్లల సంతోషం చూస్తే ఆనందంగా ఉందన్నారు. 1400 కుటుంబాలకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయిస్తామని చెప్పారు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదని వైసీపీ నేతలకు చురకలంటించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, కార్పొరేటర్లు షఫియా బేగం, సుజాత, నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్, ముజీర్ తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కటి పార్కు. ఎందుకంటే ఈ ఏరియా అంతా జనరల్గా ఏంటంటే నెల్లూరు సిటీలో ఉన్న 28 డివిజన్లో పేదలు నిరుపేదలు ఎక్కువ ఉండేది ఇక్కడే. ఇక్కడే ఇది ఆ రోజు అనాథరైజ్డ్గా ఇచ్చారు ఇక్కడంతాను. అయితే వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉండి గత నెలలో 1440 ప్లాట్లు యాక్చువల్గా రెగ్యులేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం, వారు కమిటీలు ఎంచడం, ఆ కమిటీల ద్వారా వచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్కి తీసుకుపోయాం. క్యాబినెట్ అప్రూవ్ చేసింది. పట్టాలు వాడు చేతికి పెట్టి రెడీ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇప్పించాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, ఈ నెలాఖరు లోపల రమ్మని. వారు వస్తామన్నారు. వారు రాగానే వాళ్ళ చేతుల మీదే యాక్చువల్గా ఇక్కడే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఎవరైతే భగత్ సింగ్ కాలనీలో దాదాపు 20 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చడం జరుగుతుందని తెలియజేస్తూ, ఆ క్రాస్ రోడ్ యాక్సిడెంట్ జోన్గా మారింది. మొన్న 2 కూలీలు దుర్మరణం చెందగా నేడు అదే స్పాట్లో మరో 2 తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉంది. వరుస ప్రమాదాలతో స్థానికులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. డెత్ స్పాట్పై N3 న్యూస్ ప్రత్యేక కథనం. ఇది డెత్ స్పాట్. అవును, ఆ క్రాసింగ్లో క్రాస్ చేస్తే పైలోకాలకే. కాస్త ఏమరపాటుగా ఉన్నా, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మృత్యువు కబలించినట్లే. టైం బాగున్నా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవడమో లేక శాశ్వత అంగవైకల్యమో తప్పదు. ఎందుకంటే అది యాక్సిడెంట్ జోన్, డెత్ స్పాట్. ఇది నిజం. అనేక ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఆ క్రాస్ రోడ్. ఇంతకు ఆ డెత్ స్పాట్ ఎక్కడనుకుంటున్నారా? అదేనండి, నిన్న కాక మొన్న కూలీ పనులకు వెళ్తున్న ఓ ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో 2 అక్కడికక్కడికే మృతి చెందిన ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట క్రాస్ రోడ్. ఇదే స్పాట్లో నేడు కూడా ఓ ప్రమాదం జరిగింది. 2 వ్యక్తులు బైక్లో వెళ్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఓ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ 2 తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. గతంలోనూ అదే స్పాట్లో అనేక ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, క్షతగాత్రులయ్యారు. ఈ 2 ప్రమాదాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్లను N3 న్యూస్ మీ ముందుకు తెస్తుంది. ఈ ఘటనల్లో నిర్లక్ష్యం, అజాగ్రత్త, తొందరపాటు ఖచ్చితంగా అటు ఇటు గమనించకుండా రోడ్డు క్రాస్ చేసేవారిదే అయినా క్షణాల్లో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దాంతో వారిని నమ్ముకున్న కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. సో హైవే అథారిటీ, జిల్లా పోలీస్ అధికారులు, కలెక్టర్ స్పందించి
ఆ ప్రాంతంలో వేగ నియంత్రణతో పాటు ప్రమాదాల నియంత్రణకు ఏదైనా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజల తరఫున అధికార యంత్రాంగాన్ని కోరుతుంది. ఏపీఎస్ ఆర్టీసీ అధికారులపై ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తుకూరులోని ఆర్టీసీ బస్టాండును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్లో వసతులపై చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముత్తుకూరు విచ్చేసిన సురేష్ రెడ్డికి మండల బీజేపీ అధ్యక్షుడు వేళ్లపాలెం సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. స్థానిక నాయకులతో కలిసి బస్టాండ్ ఆవరణ, పరిసరాలు, మరుగుదొడ్లు, ప్రయాణికులు కూర్చునే బెంచీలు పరిశీలించిన చైర్మన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన సురేష్ రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదాయం తెచ్చే రూట్లో ఉన్న బస్టాండ్ నిర్వహణ ఎలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకుని బస్టాండ్ పరిస్థితులు చక్కదిద్దాలని ఆదేశించారు. ముత్తుకూరు రూట్లో కొత్త బస్సులు నడపాలని, వాకాడు ముత్తుకూరు మధ్య సర్వీసులు పెంచాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా సురేష్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఈపూరు శివ, ఆర్టీసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. దువ్వూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత కోటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత కోటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శేషవాహనంపై స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శేషవాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. గ్రామోత్సవం ముందు ఏర్పాటు చేసిన కోలాటం, భజన భక్తులను ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి బలిజ సంఘం వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అల్లీపురం డంపింగ్ యార్డు లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని మంత్రి నారాయణ పరిశీలించారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2 కల్లా ఆంధ్రప్రదేశ్ని చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే 50% చెత్తను రీసైక్లింగ్ చేశామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు అల్లీపురం డంపింగ్ యార్డ్లోని లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ వద్ద పనులను కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. రీసైక్లింగ్ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రానికి వదిలి వెళ్లిందని ఎద్దేవా చేశారు. తల్లికి వందనంపై వైఎస్ఆర్సీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. అర్థం పర్థం లేని విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. సూపర్ 6 హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందని, రానున్న 2 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తామని నారాయణ ధీమం వ్యక్తం చేశారు. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు మన మీద పెట్టి పోవటమే కాకుండా ప్రజల మీద చెత్త పన్ను అంటూ చెత్త పన్ను వేసి ఒక 85 లక్షల చెత్తని ఇలా వదిలేసిపోయింది. ఇలాంటి చెత్తని వదిలేసిపోయింది. 85 లక్షల టన్నులు డంపింగ్ యార్డ్లో లెగసీ వదిలేసిపోయింది. చెత్త పన్ను వేశారు. పని వేసినప్పుడు కనీసం అదన చేస్తుంటే అది కూడా చేయాలి. అయితే మొన్న అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛ ఆంధ్ర రోజు, స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేశారు. వచ్చే అక్టోబర్కి, అంటే రేపు వచ్చే అక్టోబర్కి ఈ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం వదిలేసిపోయిన అప్పులతో కూడా వదిలేసిపోయిన 85 లక్షల లెగసీని, చెత్తని తొలగిస్తామని ఆ నేపథ్యంలో ఈరోజు మున్సిపల్ శాఖ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్లో ఈ లెగసీని క్లీన్ చేయడానికి యాక్చువల్గా టెండర్లు పిలిచి ఈరోజు చేస్తుంది. దాంట్లో అన్ని మున్సిపాలిటీలు ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. నేను నిన్న తిరుపతిలో పోయి ఇచ్చాను. తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. నెల్లూరు అయితే ఇక్కడ స్టార్ట్ చేసి ఎంత 50 రోజులు అయిందా, 40 రోజులు ఉందా, ఒక 50 రోజులు అయింది. 50 రోజుల్లో దాదాపు 2/3 చేసేసారు. 2/3 అయిపోయింది. ఇంకొక 30-40 రోజులు ఉంటే పని, ఇంకొక 60 రోజులు ఉంటే మొత్తం పోతుంది. ఇంకొక 60 రోజుల్లో నెల్లూరు పోతుంది. దీన్ని ఒక మంచి పార్క్ చేస్తామని చెప్పాను యాక్చువల్గా. అదేవిధంగా దొంతాలు యాక్చువల్గా లక్షలు ఉంది, అంతా ఇంత కాదు. దాన్ని కూడా క్లీన్ చేయడానికి టెండర్ ఇచ్చాం, అది కూడా క్లీన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇటువంటి ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఎంతో దూరదృష్టితో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టాలని 2014-19లోనే ఆదేశించారు. నెల్లూరు నగరంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రతి డివిజన్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. నెల్లూరు నారాయణ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలను నారాయణ వైద్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తరపున ఆయన సతీమణి పొంగూరు రమాదేవి హాజరై కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వైద్య విద్య కళాశాల ఉద్యోగులు, సిబ్బంది, వైద్యులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసులు రెడ్డి, నారాయణ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అజయ్ రెజినాల్డులు సిబ్బంది తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వివిధ విభాగాల అధిపతులు, ఆపరేషన్ హెడ్ రామారావు, మునిశంకర్, ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం 47వ డివిజన్ కుక్కలగుంట మురళీకృష్ణ మందిరం వద్ద డివిజన్ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరంలో స్వామివారికి పూజలు నిర్వహించి మంత్రి నారాయణ పేరు మీద అర్చనలు చేయించారు. బాణాసంచా కాల్చి తెలుగు తమ్ముళ్ల సమక్షంలో రామకృష్ణ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేటర్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగర అభివృద్ధి ఒక్క నారాయణతోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలోని మంత్రిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు. ఆయన మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డి, కంబం విజయరామిరెడ్డి, నుడా మాజీ చైర్మన్ ముక్కల ద్వారకనాథ్, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు నారాయణను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రికి పూల బొకేలు అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన నేతలు, కార్యకర్తలు, అధికారులు, అభిమానులతో మంత్రి కార్యాలయం కిటకిటలాడింది. వికలాంగులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంతో మానవ దృక్పథంతో స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశం కల్పించారని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తెలిపారు. కావలిలో జరిగిన ఆత్మగౌరవ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వికలాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. కావలి పట్టణంలో వికలాంగుల ఆత్మగౌరవ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంతో మానవ దృక్పథంతో స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశం కల్పించారన్నారు. పంచాయతీ, జడ్పీ, మున్సిపాలిటీలలో వికలాంగులనే కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటున్నట్లు తెలిపారు. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ వికలాంగులకు రాజకీయ అవకాశాలు కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలని కోరారు. అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి మండవ వెంకట్రావు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కొల్లి నాగేశ్వరరావు. నేను ఆల్ ఇండియా డిజేబుల్ రైట్స్ ఫోరం నేషనల్ ప్రెసిడెంట్ని. ఈరోజు కావల్లో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం దివ్యాంగులకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. పక్క రాష్ట్రమైన తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఒక మానవత్వ కోణంలో ఆలోచించి దివ్యాంగులు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, వాళ్ళు కూడా రాజకీయంగా పైకి రావాలి అనే విధంగా వాళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామ పంచాయతీలో, అంటే మున్సిపాలిటీలో కావచ్చు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీలో కోఆప్షన్ మెంబర్గా ఒక దివ్యాంగుడినే నియమించాలి అనే విధంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. నెల్లూరు నగరం కోటమిటలో 5 స్వీపింగ్ మిషన్ వాహనాలను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. అవసరాన్ని బట్టి విడతల వారీగా స్వీపింగ్ మిషన్ వాహనాల సంఖ్యను పెంచుతామని ఆయన వెల్లడించారు. క్లీనింగ్ మిషన్ల ద్వారా 49 రోజుల్లో నెల్లూరులో దుమ్ము లేకుండా చేస్తానని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం కోటమెట్లో స్వీపింగ్ మిషన్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ విచ్చేశారు. 4.5 కోట్ల రూపాయల విలువ కలిగిన 5 స్వీపింగ్ మిషన్ వాహనాలను కార్పొరేషన్కు స్వచ్ఛంద కార్పొరేషన్ అందజేసింది. ఈ స్వీపింగ్ మిషన్లను మంత్రి నారాయణ ప్రారంభించారు. రోడ్ల శుభ్రతను మెరుగుపరిచేందుకు మిషన్ స్వీపింగ్పై మంత్రి దృష్టి పెట్టారు. అవసరాన్ని బట్టి విడతల వారీగా స్వీపింగ్ మిషన్ వాహనాల సంఖ్యను పెంచుతామని ఆయన వెల్లడించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగర అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిని ప్రక్కన పెట్టేసి రాజకీయాలు చేశారన్నారు. మా హయాంలో నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. తల్లికి వందనం వేశామని, రైతు భరోసా వేస్తున్నామని, ఆగస్టులో ఫ్రీ బస్ రాబోతుందని, రాష్ట్రంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి వైఎస్ఆర్సీపీ ఓర్వలేకపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో 11వ డివిజన్లో, 54వ డివిజన్లోను, 9వ డివిజన్లో ఈ మూడిట్లో పార్కులు మరియు ఎన్టీఆర్ సుజల వాటర్ కార్యక్రమాలను యాక్చువల్గా ప్రారంభించాం. నీట్ 2025 పరీక్షా ఫలితాల్లో నెల్లూరులోని ఓవెల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు సత్తా చాటారని
విద్యా సంస్థల ఎండీ రంగిశెట్టి వేణు తెలిపారు. ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. విడుదలైన నీట్ 2025 జాతీయ స్థాయి పోటీ పరీక్ష ఫలితాలలో నెల్లూరులోని ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించారని ఓవెల్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రంగిశెట్టి వేణు తెలిపారు. ఈ మేరకు నెల్లూరు మాగుంట లేఅవుట్ వద్ద గల ఓవెల్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. అనంతరం వేణు మీడియాతో మాట్లాడారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారి వివరాలు, వారికి వచ్చిన ర్యాంకులను తెలియజేశారు. అలాగే తమ కళాశాలల్లో పాన్ ఇండియా స్థాయి లెక్చరర్స్ వచ్చే బోధన, ప్రణాళికాబద్దమైన విద్యా విధానం అమలు చేయడం జరుగుతుందని, విద్యార్థులందరిపై వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ నిత్యం వారికి తగిన కౌన్సిలింగ్ ఇస్తూ ఆరోగ్యకరమైన సరికొత్త విద్యా విధానాలతో తల్లిదండ్రుల సహకారంతో ముందుకు వెళ్లడమే తమ విజయానికి కారణమని వెల్లడించారు. తరువాత 507వ ర్యాంకు సాధించిన పి ప్రద్యులతారెడ్డి, 489వ ర్యాంకు సాధించిన సోమిశెట్టి భవ్యాలు మాట్లాడారు. తాము ఆయా ర్యాంకులు సాధించడానికి గల కారణాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సీఈఓ రంగిశెట్టి ప్రమీల, జీఎం మహదేవ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు, ఏజీఎం గంగాధర్, కాలేజీ టీం లీడర్ సుధీర్ బాబు, బైపీసీ టీం లీడర్ పెద్దన్న, టి మణిపాల్, మూర్తి, శివగణేష్, ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జ్ ఏఎస్ విద్య, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తూ వారికి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 39 మంది లబ్ధిదారులకి 34 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆమె పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని విపిఆర్ నివాసంలో 39 మందికి 34 లక్షల విలువ చేసే సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఇందులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిధిలో 7 చెక్కుల ద్వారా 12,08,000, అలాగే కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో 32 మందికి 21,81,000 అందజేశారు. ఎమ్మెల్యే పరిధిలో 230 మందికి 3,24,00,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇది మనము నాకు తెలిసి 13సారి అనుకుంటాను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేయడం. ఇంచుమించు ప్రతి నెల మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎంపీ గారు లేరు కాబట్టి ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 చెక్కులు 12,08,000 రూపాయలకి అందజేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎంపీ గారి ద్వారా 28 మందికి 70 లక్షల చెక్కుల ద్వారా లబ్ధి పొందున్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ని రిలీజ్ చేస్తున్నారు. వీటి మీద చాలా ఇది పెట్టి మానవతా దృక్పథంతో ఎవరైతే వీళ్ళు బాగలేకుండా హెల్త్ చూపించుకొని వాళ్ళకి శక్తి లేకుండా ఉన్న వాళ్ళని మరి మనం అప్లై చేసినప్పుడు వాళ్ళు అన్నీ కనుక్కొని వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేటివి ఇస్తున్నారు. అలాగే కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు 32 చెక్కుల ద్వారా 21,81,887 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో పేద ప్రజల వైద్యం కోసం నిధులు మనకి అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కొవ్వూరు కాన్స్టిట్యున్సీ తరపున. అదేవిధంగా ఒకవైపు మనకందరికీ సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో అందిస్తూ ఇలాంటి మానవతా దృక్పథంతో కూడిన విలువలతో కూడిన ఈ గవర్నెన్స్ని మనం అందరం కూడా ఆయనకి అండగా ఉండి ముందుకు తీసుకుపోయే విధంగా ఆయనకి తోడుగా ఉండాలి. అదేవిధంగా ఇంతమంది లబ్ధిదారులు ఎవ్వరు కూడా ఈ ఆరోగ్య విషయంగా ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలని చెప్పి చేసుకున్న దానికి ఇంకా మనం అడిషనల్గా ఇచ్చాం కాబట్టి ముందుకు కూడా మంచిగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి చేసుకోవాలని చెప్పి కూడా అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభంపై ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తిరుపతి జిల్లా కోట మండలంలోని తిన్నెలపూడి పంచాయతీ పరిధిలో గమల్లపాలెం సమీపంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ స్తంభంపై ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. తక్షణమే పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మృతుడెవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతడు విద్యుత్ తీగలపై ఎలా ఎక్కాడు అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై కోట ఎస్ఐ పవన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కు తరలించారు. 8 గంటల సమయంలో మనకి చందోడు
ఏఈ గారైన శశికళ మేడం గారు నాకు ఫోన్ చేసి తెలపడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ మీద పడి చనిపోయి ఉన్నాడు, అది లైన్ వైర్కి వేలాడుతూ ఉన్నాడు ట్రాన్స్ఫార్మర్ మీద అని చెప్పడం జరిగింది. ఆ సమాచారం తీసుకుని మా తినేలపూడికి సంబంధించిన జూనియర్ లైన్ మెన్ అదేవిధంగా నా తోటి సిబ్బందితో ఈ తిన్నెలపూడి గ్రామం చెరువుకు సంబంధించిన రాంబాబుగా చెరువు దగ్గరలో వచ్చి చూడగా చెరువు దగ్గరలో మనకి ఈ లైన్ వైర్ మీద ఒక గుర్తులేని వ్యక్తి పడి ఉన్నాడు. దాన్ని మా సిబ్బంది సహాయంతో తిన్నెలపూడి గ్రామస్తు సహాయంతో ఆ పడిపోయిన బాడీని తీసుకొచ్చి మార్చిరీకి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత చనిపోయిన కారణాలు అతను లైన్ వైర్ కట్ చేసినట్లు ఈ లైన్ మెన్ మనకి చెప్పడం జరుగుతుంది. 2 ఫీజులు పీకేసి అనేది తెలిసింది. ఇక తదుపరి దాని విచారణలో దర్యాప్తులో భాగంగా అతను ఎక్కడ వారు ఏందనేది తెలుసుకుని దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రొట్టెల పండుగకు ఘనమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించిన మంత్రి నారాయణ పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన వైసీపీ నేతలు, సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి. యాక్సిడెంట్ జోన్ గా మారిన ఏఎస్పేట క్రాస్ రోడ్డు, వరుస ప్రమాదాలతో గాలుల్లో తేలుతున్న ప్రాణాలు, భయాందోళనలో ప్రజలు. కోట మండలంలో విద్యుత్ స్తంభంపై వేలాడుతూ కనిపించిన ఓ వ్యక్తి మృతదేహం, ఉలిక్కిపడ్డ స్థానిక ప్రజలు. ముత్తుకూరు ఆర్టీసీ బస్టాండును తనిఖీ చేసిన జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి, అధికారులపై ఆగ్రహం. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.